జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడు జీవి సుందర్కు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. నిరుద్యోగుల కోసం ఉద్యోగ కల్పన కృషి చేస్తారన్నారు. ఉపాధి కల్పన కోసం వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగుల గొంతుగ్గా మారి వారి సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుందర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ అందరికీ తెలుసు జీవి సుందర్ నించున్నాడు. జీవి సుందర్ అంటే మా అబ్బాయి. ఈ రోజున కంప్లీట్ గా నెగ్గే అవకాశం ఉన్న అభ్యర్థి. ఎందువల్లంటే అభ్యర్థులు జనరల్ గా మామూలు జనరల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో ఉంటుంది, నెగ్గిన తర్వాత ఏం చేస్తారు అన్నది చెప్తారు. ఈ ఎలక్షన్స్ లో ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్, పార్టీ అభ్యర్థులు ఉండరు, పార్టీ గుర్తులు కూడా ఉండవు. కానీ మామూలుగా పట్టభద్రుల సమస్యల్ని ఎవరు కౌన్సిల్లో ప్రతిపాదిస్తారు, కౌన్సిల్లో ఎత్తుతారో వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశంతోనే పట్టభద్రులు ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు ఎదురు చూస్తారు. అటువంటిది ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం తమ అభ్యర్థిని నిల్చోబెట్టింది. ఈ ఎలక్షన్స్ లో మా అభ్యర్థి జీవి సుందర్ తన ఎలక్షన్ లో నెగ్గితే ఏం చెప్తాడు, ఏం చేస్తాడు అన్నది చెప్పి క్లియర్ గా ఓట్లు అడుగుతా ఉన్నాడు. అతను ఎలక్షన్ లో నెగ్గితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తా. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్.